హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వర్షాకాలంలో థ్రోట్ పెయిన్, కాఫ్, అలాగే కోల్డ్ అనేవి ప్రతి ఒక్కరిలో సహజం కదండి. మనము పెద్దవాళ్ళు అయితేనేమో హాట్ వాటర్ అవి తీసుకోవడము, లేకపోతే కషాయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ హోమ్ రెమెడీస్ చేస్తూ ఉన్నాం. అదే పిల్లల్లో ఇలాంటివి ఏమన్నా థ్రోట్ పెయిన్ రావడం కానీ, లేకపోతే కాఫ్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాళ్ళు బాగా విసిగిస్తూ ఉంటారు కదండి మనల్ని. ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా ఉందండి. హాట్ వాటర్ అంటే మనము వాళ్ళ చేత తాగించాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా. వామ్ వాటర్ తాగించవచ్చు, బట్ అదంతా వర్క్ అయితే కాదు. కషాయాలు అవి తాగించాలంటే వాళ్ళతోటి కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే కషాయాలు అవి తాగి పెద్దవాళ్ళకి అంతా స్టమక్ అనేది బర్నింగ్గా ఉంది అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో ఇటువంటి కాఫ్ ఇలాంటివన్నీ రాకుండా చిన్నపిల్లలకి ఒక చిన్న చిట్కా ఉంది నా దగ్గర. మీతో ఇప్పుడు నేను అది షేర్ చేస్తాను. నేను మీ లక్ష్మి, వెల్కమ్ టు లక్ష్మీస్ బొమ్మరిల్లు. తమలపాకులు, ఓమ, వాము అని కూడా అంటారు. ఇది కరక్కాయ అండి. మీకు చూపించడం కోసము నేను ఫుల్ కాయ తీసుకున్నాను ఇక్కడ. కానీ ఇది ఇంత మొత్తము వాడాల్సిన అవసరం లేదు, ఒక చిన్న ముక్క సరిపోతుంది. దీన్ని పగలగొట్టాలన్నమాట మనం వాడేటప్పుడు. ఇది చిన్న ముక్క తీసుకోవచ్చు అనమాట. నేను మీకు ఇప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను ఏం చేయాలి దీంట్లో అనేది. ఏం లేదండి, చిన్న ప్రాసెస్. దీంట్లో ఈ తమలపాకులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని దీంట్లో ఈ వాము కూడా వేసుకుని, ఇందులో కరక్కాయ ఒక చిన్న ముక్క వేసుకుని, చిటికెడు ఉప్పు వేసుకుని మొత్తము కలిపి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని బాగా కొంచెము మెత్తగా అయిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను నేను ఎలా ఉంటుంది లిక్విడ్ అనేది. ఒక లిక్విడ్గా అయిపోయిన తర్వాత వడగట్టుకోవాలని, పిల్లలు కొంచెం తాగరు, చిన్న పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు దాన్ని వడగట్టుకుని వాడుకోవచ్చు. లేదు కొంచెం మంది పిల్లలు ఇష్టంగా తాగేసేస్తున్నారు అన్నప్పుడు వడగట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఆ వాటర్ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని 3 పూటల్లో తాగిస్తే పిల్లలకి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటివన్నీ ఏం రాకుండా హెల్తీగా ఉంటారు. మామూలుగా పెద్దవాళ్ళు అయితే ఉత్తాయి కాఫ్ అనేది రాకుండా ఈ కరక్కాయ ముక్కని బుగ్గన పెట్టుకొని అట్లా ఉంచుకుంటారు. ఇది యాక్చువల్గా ఫస్ట్ చూస్తే చేదు ఉంటుందండి, నోట్లో పెట్టుకోగానే చేదు ఉంటుంది. కానీ కొంచెం మనము మెల్లగా జ్యూస్ అది స్క్వీజ్ చేస్తూ ఉండగా, అంటే చప్పరిస్తూ ఉన్నప్పుడు కొంచెము మన ఏమంటారు ఉసిరికాయ తింటారు కదా, పెద్ద ఉసిరికాయ, సో అట్లా ఉంటుందన్నమాట టేస్ట్. స్టార్టింగే కొంచెం బిట్టర్గా ఉంటుంది అంతే, తర్వాత బిటర్నెస్ అనేది ఏముండదు, చేదు అనేది ఏమీ ఉండదు. స్టార్టింగ్లోనే చేదు, కొంచెం చేదు అనిపిస్తుంది, కాయ మొత్తము చేదు అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు కాఫ్ ఉన్నప్పుడు దీన్ని బుగ్గన పెట్టుకుంటే దగ్గు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తమలపాకులు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, ఇదేమైతే వాము ఏదైతే ఉందో వాము తీసుకొని ఈ చిన్న కరక నేను దీన్ని ఈ చిన్న ముక్క వేసి చిటికెడు ఉప్పేసి నేను గ్రైండ్ చేసి చూపిస్తాను మీకు. ఎట్లా జ్యూస్ అనేది ఎట్లా వస్తుందో చూపిస్తాను. ఇది ఇట్లా వడబోసుకోవాలి. యాక్చువల్గా నేను మా బాబుకి యూజ్ చేసేటప్పుడు అయితే నేను దీన్ని వడగట్టను, కానీ మీకు ఇది సబ్స్టెన్సీ ఇట్లా క్లియర్గా కనబడడం కోసం అని చెప్పేసి వడబోసాను అనమాట. వడబోసుకున్నా ఏం పర్లేదు. ఇది ఆల్రెడీ దీంట్లో ఉన్నది మొత్తం దిగిపోయింది కదా. యాక్చువల్గా నా దగ్గర జారు చిన్నది లేదండి, అందుకోసమని ఇది కొంచెము అంత ఎక్కువ నలుగునట్టు కనిపిస్తుంది. బట్ ఓకే, ఇప్పుడు మీరు ఇది తాగి చూస్తే అయితే లిక్విడ్, ఇది జ్యూస్ తాగి చూస్తే అయితే స్పైసీనే ఉంటుంది కొంచెము. ఈ వాటర్ అచ్చు చూడడానికి పానీపూరి వాటర్ లాగా ఉన్నాయి కదా, బట్ ఇది తమలపాకులు, ఓమ, కరక్కాయ కలిపి గ్రైండ్ చేసి అట్లాగనే వడపోసుకున్న వాటర్ అన్నమాట. సో ఇది మనము డే మొత్తము అట్లా బయటనే ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. లేదు ఒక 2-3 days ఎక్కువ క్వాంటిటీ ఇప్పుడు చేసుకున్నాం కాబట్టి మనము
ఇదేమి ఖరాబ్ కాదు, కాకపోతే కొంచెం కలరు చేంజ్ అవుతుందన్నమాట. నేను ఇదే పెట్టుకుని యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా 2-3 డేస్ కంటిన్యూస్గా మళ్ళీ అంటే పిల్లలకి పోసే ముందు కొద్దిసేపు బయట పెట్టి అట్లా వాడేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. సో మా పిల్లలు ఇది చాలా ఇష్టంగా తీసుకుంటారు. నేను ఎక్కువ శాతం మామూలు మెడిసిన్ ఏమైనా కాఫ్ కోల్డ్కి వాడే మెడిసిన్ కన్నా కూడా ఇదే బాగా ఎక్కువ పనిచేస్తుంది మా పిల్లలకి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే అలవాటు చేసాం మా ఇంట్లో. సో ఎప్పుడైనా జలుబు వస్తుంది అనిపించగానే ఆకు వాటర్ తాగుతాను మమ్మీ అని చెప్పేసి అడుగుతాడు బాబు కూడా. సో అంతలా అలవాటు అయ్యిందనమాట. కొంతమంది పిల్లలు ఇది తాగాలంటే మారం చేస్తుండొచ్చు ఇనీషియల్గా, బట్ కొంచెము బలవంతంగా అయినా కూడా ఇప్పుడు మనం ఏదైనా బాగాలేదు అన్నప్పుడు మెడిసిన్ అది మనము ఫోర్స్గా పోస్తాం కదండి, అట్టనే కొంచెము కొద్దిగా టేస్ట్ కొద్దిగా తెలిసే వరకు. ఎందుకంటే ఇదేమి చేదు ఉండదు, అలా అని కారము ఉండదు. తమలపాకు కొంచెము మనకి పిల్లలకి ఇష్టంగానే తింటారు కాబట్టి సో తొందరగా ఈజీగా అలవాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఇందులో ఈ ఆకులు కూడా వేసుకోవచ్చు, తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ తులసి ఆకులు ఇందులో వేయలేదు, కానీ మీరు కావాలనుకుంటే తమలపాకులు తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇది తాగించడానికి ఫుడ్ తినకముందు అలాంటి ప్రాసెస్ ఏం లేదండి, ఎనీ టైం అయినా కూడా తాగించవచ్చు. 3 పూట్ల ఇట్లాగా తీసుకుని ఒక 3 స్పూన్లు తాగిపించవచ్చు. మా బాబు అయితే ఒక్కొక్కసారి 3-4 స్పూన్లు కూడా తాగుతూ ఉంటాడు. బాబు 6 సంవత్సరాల బాబుకి ఇది చాలా ఇష్టంగా తాగుతాడు. బాబు చిన్నగా 3 ఇయర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇదే వాడుతున్నాము. ఎప్పుడు కూడా జలుబు వచ్చిందని ఇమ్మీడియట్గా దీని ఫలితం అనేది మాకు కనిపిస్తుంది. ఈ టైంలో పిల్లలకి ఫ్లూస్ అవన్నీ సహజం కదా. సో మీరు కూడా ఇలాంటి తమలపాకు రసాన్ని పిల్లలకి పట్టించి జలుబు దగ్గు అలాంటివి ఏమీ రాకుండా చూసుకోండి. నేను వీడియో చేస్తూనే ఉన్నాను, ఇది వాటర్ చూడగానే మా బాబు వచ్చేసి మమ్మీ తాగుతా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. సో అంత ఇష్టంగా తాగుతాడు ఈ తమలపాకు రసం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి మనము కొంచెం ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంటే ఎక్కువ మనము వాళ్ళు అనీజీగా ఫీల్ అయితే బాధపడుతూ ఉంటాం కదా. ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది పిల్లలకి. స్టే నీట్, క్లీన్ అండ్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.